ఏండోయ్, బాగున్నారా? ఏంటి గంగక్కేంటి మిల్లు కట్ట కనపడుతుంది అనుకుంటున్నారా? ఏం లేదండి, మా చిన్న అమ్మాయి మొన్న మధ్య బాలింతరాలని మీకు చెప్పాను కదా, 5 నెలలు వచ్చాక మరి పంపించాలి కదండి. అప్పుడండి సార్లు సీట్లు ఎక్కాలి కదండి మరి. సార్లు సీట్లు ఎన్నెట్టినా కూడానండి పుట్టింటి నుంచి కొంత చలువుడు చేసి పంపేమనుకోండి, సెలవని అంటారు కదా, మన పెద్దల కాలం నుంచి అంటారు కదండి. మరి ఎందుకో నాకు తెలియదండి. అందుకని చలువుడు చేయించున్నామండి. మా పిన్ని గారండి, అయ్యి బాబు చలువుడు చాలా బాగా చేస్తారండి. అంటే ఈ కొలతలు గిలతలు ఎప్పుడన్నా కావాలంటే విడిగా పెడతానండి. ఇప్పుడైతేనండి బియ్యం నానబెట్టేసుకొచ్చాకనండి మిల్లి కాడికి వెళ్ళి ఆడించుకొచ్చానండి పిండి. దానికోసమండి బెల్లం. ఏండో మీకు తెడ్డి చూపిస్తున్నాను కదా, ఈ తెడ్డి ఎక్కడి నుంచి తెచ్చానో తెలుసండి. అరుణాచలం వెళ్ళేవండి మేము ఒకసారి. అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేస్తాం కదండి. ఆ ప్రదక్షిణ చేసినప్పుడు అండి ఓ పక్కన కొట్టు దగ్గర అమ్ముతున్నారండి ఇవి. మనకి ఇప్పుడు ఈ చుట్టుపక్కల మరి పెద్దగా దొరకట్లేదండి. అక్కడి నుంచి మోసుకొచ్చానండి. ఓయ్ చూసారా, తెడ్డి ఇలా చలువుడు కోసమే అండి ప్రత్యేకంగా కొనుక్కొచ్చాను అనమాట. అంటే మా పిన్ని గారు మా పిల్లలకి ఆడపిల్లలకి అన్నీ ఆవిడే చేస్తుంటారండి. ఇంట్లో ఉందనుకో ఉపయోగపడుతుంది కదా, అందుకని అన్నమాట అండి. ఎక్కువతానండి ఈ చలివిట్లోనండి మా పిన్ని గారు కూసంత ఏంటయ్యి తెల్ల మినపగుళ్ళు ఉంటాయి కదా, అవి చక్కగా దోరగా వేపేసండి పొడి చేసి ఉంచుతారనమాట. చలివిడి చేసాకనండి పైన కలుపుతారండి, భలే ఉంటదిలేండి. మంచి వాసన వస్తుందండి. వాసన అంటే మంచి వాసన అండి. ఓయ్ తినేటప్పుడు భలే ఉంటదిలేండి. ఇప్పుడు బెల్లం అండి చితకొట్టేసి పాకం పట్టారండి. ఆ పాకాన్ని అండి వడకట్టేశారు. వడకట్టి పక్కనెట్టిన పాకాన్ని ఏదో మరి ఉండపాకం ఏదో అన్నారండి. ఈసారి అన్ని వివరాలు అడిగి చలివిడి ఎలా చేయాలో చెప్తానండి. మా పిన్ని గారు మాత్రం సూపర్గా చేస్తారండి చలివిడి. మా ఇంట్లో పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి ఎవరికి ఏం పెట్టాలన్నా మా చుట్టుపక్కల అందరికి మా పిన్ని గారే చేస్తారండి. అంత బాగా చేస్తారనమాట చలివిడి. పాకం వచ్చేసిందండి. తడిపిండి మరీ ఆరిపోకుండాదండి. పిండి తడిగా ఉన్నప్పుడే అదిగోండి అలాగా ఒకళ్ళు కలుపుతూ ఉంటే ఇంకొకరు వేస్తూ ఉంటే అండి రెడీ అవుతుంది అనమాట చలివిడి. కానీ అబ్బో ఈ చలివిడి తిప్పేటప్పుడు మాత్రం చేతులు పడిపోతాయండి బాబా. చలివిడిలో మాత్రం నెయ్యి ధారాళంగా పోసేస్తారండి. ఎందుకంటే వాళ్ళకి గేదెలు అయ్యి ఉన్నాయండి. చేసేటప్పుడు మాత్రం ఆవిడే కడుతుంటారండి నెయ్యి. నెయ్యి వేస్తే కదండి ఇగో క్యాన్ అయితే సరిపోతుందండి. ఇప్పుడు ఎవరు తింటున్నారండి? మనం ఎంత కష్టపడి చేసినా, ఎన్ని ఇంగ్రీడియంట్స్ ఎంత రేట్ ఎట్టి కొనుక్కొచ్చి చేసినా కూడా చలివిడా అని తీసి పడేస్తారండి. చూసారా, ఎన్ని జీడిపప్పులు, ఎన్ని కొబ్బరి ముక్కలు, ఎన్ని నెయ్యి ఎంత వేసామండి. ఎంత బాగుంటుందోనండి చలివిడి. దాన్ని టేస్ట్ చూసిన వాళ్ళు తింటారండి, అక్కడ లేని వాళ్ళు చలివిడా అని పక్కన పెట్టేస్తారు. కానీ మా పిన్ని గారు మాత్రం చలివిడి చాలా బాగా చేస్తారండి. ఇప్పుడు ఆ క్యాన్ అయితే అలా సరిపోద్దండి పంపించడానికి. క్యాన్ అండి ఇచ్చేసండి పైన డెకరేషన్ కోసం జీడిపప్పులు అవి వేపాం కదండి. ఇందాక పొడి ఒకటి చేసి పెట్టాం కదా, ఆ పొడినండి ఇవన్నీ వేసేసామండి. క్యాన్ నిండిపోయాకనండి కొద్దిగా మిగిలిందండి. ఇదంతా ఎవరి కోసం అనుకున్నారు? మన యూట్యూబ్ ఫ్రెండ్స్ కోసమేనండి. పట్టుకొస్తాలండి అందరికీ. అందాక మరి ఉంటానండి. ఓయ్.